అసలు క్రిస్మస్ ట్రీ అంటే మనం క్రిస్మస్ రోజున ఇంట్లో పెట్టుకునే ఆకుపచ్చ అందమైన చెట్టే కాదు. కానీ ఇది సాధారణ డెకరేషన్ కాదు. దీనికి చాలా డీప్ మీనింగ్ ఉంది. క్రిస్మస్ ట్రీ అనేది ఎవర్ గ్రీన్ ట్రీ. అంటే ఎంత చలి పడినా, ఎంత మంచు పడినా ఆకులు రాలకుండా ఎప్పుడూ పచ్చగా ఉండే చెట్టు. పాతకాలంలో శీతాకాలం వస్తే యూరప్ దేశాల్లో చుట్టుపక్కల ఉన్న చెట్లు అన్నీ వాడిపోతాయి. ఎందుకంటే చీకటి ఎక్కువగా, చలి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఒక్క చెట్టే పచ్చగా ఉండేది. అది చూసి ప్రజలు ఆశ ఇంకా ఉంది అని భావించేవారు. అందుకే ఎవర్ గ్రీన్ ట్రీని ఆశ, జీవితం, ధైర్యం యొక్క ప్రతీకగా తీసుకున్నారు. తరువాత క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఈ చెట్టుకు మరింత ప్రత్యేకమైన మీనింగ్ వచ్చింది. ఆ చెట్టుపై పెట్టే లైట్లు అంటే చీకటిలో వెలుగైన యేసు, స్టార్ అంటే జీసస్ పుట్టినప్పుడు కనిపించిన బెత్లెహేం నక్షత్రం, అలానే గిఫ్ట్స్ అంటే దేవుడు మనుషులకు ఇచ్చిన ప్రేమ బహుమతి. అక్కడ డెకరేషన్ చేసే బెల్స్, ఆర్నమెంట్స్, రిబ్బన్స్ ఇవన్నీ జాయ్, పీస్ మరియు ఫ్యామిలీ యూనిటీకి సూచనలు. అందుకే క్రిస్మస్ ట్రీ అనేది కేవలం డెకరేషన్ మాత్రమే కాదు. ఇది ఆశ, ప్రేమ, శాంతి, వెలుగు అన్నిటినీ చెప్పే ఒక బ్యూటిఫుల్ సింబల్. అందుకే ప్రపంచం మొత్తం దీన్ని క్రిస్మస్ ట్రీగా పెడుతూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. 1400 సంవత్సరంలో యూరప్లో అక్కడి ప్రజలు ఒక పెద్ద చెట్టును పట్టణం మధ్యలో ఉంచి దాని చుట్టూ డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ క్రిస్మస్ను సెలబ్రేట్ చేసేవారు. తర్వాత ఈ ట్రెడిషన్ యూరప్ మొత్తం వ్యాపించింది. క్రిస్మస్ సమయంలో చెట్టు పెట్టడం ప్రారంభించడంతో ప్రపంచమంతా ఈ చెట్టు పాపులర్ అయింది. తర్వాత అమెరికాలో కూడా జర్మన్ ప్రజలు ఈ ట్రెడిషన్ను తీసుకువెళ్ళి మరింత స్ప్రెడ్ చేశారు. అప్పటి కాలంలో చెట్టుపై ఎల్ఈడి లైట్స్ లేవు కాబట్టి చిన్న కొవ్వొత్తులు పెట్టేవారు. అది కొంచెం ప్రమాదకరమే, కానీ అప్పుడు వాళ్లకు ఆ వెలుగు ఒక పెద్ద ఆనందం. ఇప్పుడు సేఫ్టీ కోసం ఆ క్యాండిల్స్ను ఎల్ఈడి లైట్స్గా మార్చారు. ఈరోజు అయితే క్రిస్మస్ ట్రీ అనేది ప్రపంచం నలుమూలలా ఒక బ్యూటిఫుల్ ట్రెడిషన్. ఏ మతం, ఏ దేశమైనా క్రిస్మస్ సమయంలో ఈ ట్రీ పెట్టడం అంటే కుటుంబం కలిసి ఉండడం, ప్రేమను పంచుకోవడం, చిన్నపిల్లల్లో ఆనందం, ఇంట్లో వెలుగు, ఇంట్లో శాంతి. కానీ ఎవర్ గ్రీన్ ట్రీ ఎలాగైతే చలిలో కూడా పచ్చగా నిలబడుతుందో మనం కూడా అలానే బలంగా నిలబడాలని ఈ చెట్టు ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మరింత మందికి చేరేలాగా తెలియచేయండి.